గుడ్ మార్నింగ్ టు కష్టపోతులు. చలో మార్కెట్కి స్టార్ట్ అవుదామంటే ఇక వాన అయితే ఇచ్చి పడేస్తుంది గట్టిగా. ఇక వర్షం పడుతున్నంత మాత్రాన మనం స్టాప్ కాము, ఎందుకంటే మార్కెట్కి కొంచెం లేట్ వెళ్ళినా కానీ మెటీరియల్ అనేది నెంబర్ వన్ క్వాలిటీ దొరకదు. ఎక్కడెక్కడి నుంచో పబ్లిక్ వస్తారు మెటీరియల్ పర్చేజ్ చేయడానికి ఇక్కడ మార్కెట్లో. ఇక మనం లేట్ వెళ్తే మెటీరియల్ అంతా నెంబర్ వన్ క్వాలిటీ ఖతం అయిపోతుంది. అందుకే జల్ది వచ్చి మెటీరియల్ అంతా పర్చేజ్ చేసుకొని ఇక మమ్మీ వచ్చే లోపలనే దుకాణం అనేది సెట్ చేసుకుంటా. ఇక దుకాణం సెట్ చేసుకొని మమ్మీకి అయితే అప్పగిస్తా. ఈ మధ్యలో మనకి వర్కౌట్ చేసుకున్నంత టైం బి దొరుకుతలేదు, ఎందుకంటే డాడీ దగ్గర బి ఒక హెల్పర్ లేడు కాబట్టి ఆడబి దుకాణం సెట్ చేసుకొని వచ్చే వరకు టైం అనేది అడ్జస్ట్మెంట్ అవుతలే. ఇక ముందు టైం అనేది అడ్జస్ట్మెంట్ అవుతుండొచ్చు 1 వీక్ 10 డేస్లో ఎవరైనా వస్తే. ఇక అప్పుడు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసుకునే ప్రయత్నం చేస్తా, ఎందుకంటే మనం ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయినాం బాడీ స్ట్రక్చర్ మార్చుకోవాలి, మన మైండ్ సెట్ మార్చుకోవాలని. ఎట్టి పరిస్థితుల్లో జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసుకునే ప్రయత్నం చేస్తా. ఇక జిమ్కి వెళ్తేనే వర్కౌట్ అనేది ఖచ్చితంగా అవుతుంది. టైం అవుతుందని రెడీ అవుదాం అనుకుంటే ఇక బయట వర్షం పడడం వల్ల ఏ షాప్స్ అనే కూలర్ లేకపోవడం వల్ల మనమే ఇక రెడీ కావడానికి ఫటాఫట్ విసిరి అనేది కొట్టుకున్నాం, ఎందుకంటే మనమే కొట్టుకుంటాం. అప్పుడప్పుడు టైం ఉండే, టైం లేకపోతే బయటనే చేయించుకుంటాం. ఇక మనము డ్యూటీకి బి నీ టర్న్ అవుట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ ప్రయత్నాలు. ఇక చలో బాయ్ అందరికీ.